మిత్రులారా, రేపటి నుంచి ప్రొద్దుటే మీరు కూడా ఇలాగే ప్రార్థనలు చేయాలి. వస్తాను. ఇంకేం కర్మరా, పని చేయిస్తాను తీసుకొచ్చి భజన. భక్తులారా, మిత్రులారా, మీ పేర్లు ఏవేవో నాకు చెప్పారు, నేను మర్చిపోయాను. మళ్ళీ ఇంకోసారి చెప్తారా? ఏమిటిదంతా? మీరేం చేశారు? తప్పించుకొని పారిపోతే పట్టుకోవడానికేగా మా పేర్లు అడిగింది. పేర్లు అయితే మార్చుకోవచ్చు, కానీ మమ్మల్ని తగలేసిన మారని ఈ ముద్రలే. మీ పేర్లు అడిగింది మీరు పారిపోతే పట్టుకోవటానికి కాదు, ఆ పేర్లతో మిమ్మల్ని పిలవడానికి. అంతే కదా, అయితే చెప్పండి రా. మిస్టర్ భైరవుడు, నాగన్న, ఖాదర్, జాన్ ఎఫ్, డేవిడ్. నా పేరేమిట్రా? సింహాద్రి. సింహాద్రి పేరే మర్చిపోయాను. జైల్లో ఉన్నంత కాలం నంబర్తో పిలిచారు కానీ పేరు పెట్టి పిలిచిన పుణ్యాత్ముడు ఒక్కలేడు. నువ్వు చెప్పరా ఏంటి పేరు? నీ పేరా నా పేరా? నాకు చెప్పాను కానీ నీ పేరు చెప్పా. నా అసలు పేరు సత్యనారాయణ వరప్రసాద్. మా అమ్మ నన్ను ముద్దుగా సన్నాసి అని పిలిచేది. ఈ రెండిట్ల మీ ఇష్టం. రెండోది బాగుంది. మిత్రులారా, ఇలాగే ఆడుతూ పాడుతూ పనిపాటలు చేసుకుందాం. ఇక నుంచి మనలో పెద్ద చిన్న, ఎక్కువ తక్కువ అన్న భేదభావాలు లేవు. మనందరం అన్నదమ్ములం, భరతమాత బిడ్డలం. మతాలు వేరైనా దేవుడొక్కడే, మమతలు వేరైనా మనుషులొక్కటే అన్న పూజ్య బాపూజీ వాక్కు నిజమని నిరూపిద్దాం. పదండి, పనులు ప్రారంభిద్దాం. పదండి. ఇదే మన కర్మక్షేత్రం. మీ జీవితాల్లాగే ఇది కూడా బీడుపడి ఉంది. సేద్యం చేసి మనం దీనిని సుక్షేత్రంగా మార్చాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడితే కరువు కాటకాలుండవు. తనను నమ్మి నడుము వంచి కష్టపడే కృషి వలుణ్ణి భూమాత ఎన్నడూ మోసం చెయ్యదు. రండి, అందరం కలిసి పని చేద్దాం. ఫలితం అందరం సమానంగా అనుభవిద్దాం. ఇక్కడ హక్కులందరికీ సమానం, అధికారాలందరికీ సమానం, బాధ్యతలందరికీ సమానం. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు ఒకరినొకరు శాసించే అధికారం ఎవరికి, ఒకరికొకరు తలవంతవలసిన అవసరమూ లేదు. పదండి. కాదా, ఇదిగో ఈ ముళ్ళ పదలన్నీ కొట్టి బాగు చేయి. సంజాసి, ఈ రాళ్లన్నీ బద్దలు కొట్టి గుట్టలు పోయి. డేవిడ్, ఈ చెట్లన్నీ కొట్టి భూమిని చదును చేయి. గురుగారు, ఈ పెద్ద పెద్ద రాళ్ళని అవతల పారేస్తా. అదేం కుదరదు. వెళ్ళి డేవిడ్తో పాటు పని చేయి. ఓ పద. నాగన్నా, ఒకప్పుడు ఇక్కడ బావి ఉండేది, ఇప్పుడు అది కూడిపోయింది. ఆ మట్టి అంతా తీసి దీన్ని బావిగా మార్చాలి. భైరవ, నువ్వు ఈ గుంజలు సరిగ్గా పాతి ముళ్ళ కంచె సరిచేయి. ఇదిగో, అక్కడ చుట్టూ రాతి గోడలు, ఇక్కడ ముళ్ళ కంచెలు. ఇదేనా మాకిచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రం? వెళ్ళు, ఆ సన్యాసితో కలిసి పనిచేయి. ముళ్ళ కంచెలు.
శుక్రవారం పాల్గొన మాసం శుక్రవారం బాగుందన్నాడు ముహూర్తం బాగుందన్నాడు మాఘమాసం మంగళవారం మావయ్యొచ్చాడు పాల్గొన మాసం శుక్రవారం బాగుందన్నాడు ముహూర్తం బాగుందన్నాడు ఏటికి అవతల తోటకు యువతల కలవాలన్నాడు ఏడీ లేడని ఇటువటు చూస్తే ఎదురుగా ఉన్నాడు ఏటికి అవతల తోటకు యువతల కలవాలన్నాడు మరి ఏడీ లేడని ఇటువటు చూస్తే ఎదురుగా ఉన్నాడు నా ఒళ్ళంతా కళ్ళతోనే మెల్లగా కొలిచాడు నా ఒళ్ళంతా కళ్ళతోనే మెల్లగా కొలిచాడు కలకల్లగా అల్లరి చేతులు సాచి అల్లకుపోయాడు అమ్మమ్మో అల్లకుపోయాడు పెదవులతో చూశాడు అదోలా నవ్వేశాడు మాఘమాసం మంగళవారం మావయ్యొచ్చాడు పాల్గొన మాసం శుక్రవారం బాగుందన్నాడు ముహూర్తం బాగుందన్నాడు సిగ్గుకు రూపం వచ్చిందంటూ బుగ్గలు నిమిరాడు బయటకు ప్రాణం వచ్చిందంటూ పట్టుకు లాగాడు సిగ్గుకు రూపం వచ్చిందంటూ బుగ్గలు నిమిరాడు బయటకు ప్రాణం వచ్చిందంటూ పట్టుకు లాగాడు ఎందుకు మావా తొందర అంటే ఇదిగా చూశాడు ఎందుకు మావా తొందర అంటే ఇదిగా చూశాడు ఏమనుకోక ఒకటే ఒక ముద్దిమ్మని అడిగాడు అమ్మమ్మో అడిగాడు ఇచ్చిందొకటి అని ఎన్నో రుచులు నేర్పాడు మాఘమాసం మంగళవారం ఆడపిల్లని ఇలా అల్లరి పట్టిస్తున్నారే మీకు సిగ్గేడే లేదు మ్మ్. ఇది నిజంగా అసలు విషయమే సరే పొద్దు కుక్కుతుంది నేను ఇంటికి పోవాలి ముందు నా బొమ్మలు ఇప్పించు అన్నదమ్ములం ఒకరు ఏ పని చేస్తే అందరం అదే పని చేస్తాం ఒకరు బొమ్మ తీసుకుంటే నా కూడా తీసుకోండి. మ్మ్. అందరూ గనక పెట్టేస్తే అందరం పెట్టేస్తాం అది మాట పెట్టేదేనా అంటే అంతే ఆ. ఏయ్, రెడీ. రండి. అది. ఇదిగో అబ్బా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో మంచి బేరమే తగిలింది ఆడపిల్లని ఇలా అల్లరి పట్టిస్తున్నారే మీకు సిగ్గేడే లేదు మ్మ్. ఇది నిజంగా అసలు విషయమే సరే పొద్దు కుక్కుతుంది నేను ఇంటికి పోవాలి ముందు నా బొమ్మలు ఇప్పించు అన్నదమ్ములం ఒకరు ఏ పని చేస్తే అందరం అదే పని చేస్తాం ఒకరు బొమ్మ తీసుకుంటే నా కూడా తీసుకోండి. మ్మ్. అందరూ గనక పెట్టేస్తే అందరం పెట్టేస్తాం అది మాట పెట్టేదేనా అంటే అంతే ఆ. ఏయ్, రెడీ. రండి. అది. ఇదిగో అబ్బా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో మంచి బేరమే తగిలింది